ఆనాడు కేశవరావు గారు కానీ వీళ్ళందరూ ఒక సామాజిక బాధ్యతగా ఆలోచన చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అని పార్టీ విధానాలు కొంత ఆలస్యం అయితే కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే సరిగ్గా 10 సంవత్సరాలల్లా ఇదే చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తిరిగి మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండు. 1000 ఎకరాల భూములను అమ్మేసిండు. ఈ అప్పులే కాదు, లక్షల ఎకరాల పేదవాళ్ళ భూములను వారు గుంజుకున్నారు. నేను వాటన్నిటి లోతుకు పోదలుచుకోలే. నేను ఒకటే మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే పరిపాలన పట్ల ఉన్న చిత్తశుద్ధి 60 సంవత్సరాలు పరిపాలించి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 35 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిపెట్టి ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని రోడ్లు, ప్రతి గ్రామానికి కరెంటు, తాగునీరు, సాగునీరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి జూరాల, భీమా, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టులను చేసి ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కొనసాగించి కల్వకుర్తి ఎత్తిపోతలను చివరి దశకు పూర్తి చేయడానికి తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలను చేసి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఏర్పాటు చేసి హైటెక్ సిటీ నిర్మాణాలు జరిగి హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలను తాగునీటిని తరలించి హైదరాబాద్ నగరంలో మెట్రోను విస్తరించి ఇన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ స్వగృహం మీద కూడా దాదాపుగా 25 లక్షల ఇళ్ళు పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్స్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి 60 సంవత్సరాలు పరిపాలించి జూన్ 2, 2014 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి మేము అప్పగించడం జరిగింది. సరిగ్గా 10 ఏళ్ళ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి అప్పు మిత్తి చెల్లించడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కల్పించి మా చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే వాస్తవాలను గ్రహించి శాసనసభలోనే ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఒక్కటొక్కటిగా సర్దిద్దుకుంటూ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి, కొంత సమయం ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా